నెల్లూరు నగరంలోని మద్రాస్ బస్టాండ్ వద్ద మంగళవారం ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ మిత్ర మండలి ఆధ్వర్యంలో కోటంరెడ్డి సరళమ్మ గారి జ్ఞాపకార్థంగా మజ్జిగ చలివేంద్రాన్ని మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ దాంట్ల చక్రవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కోసం నిత్యం రద్దీగా ఉండే ప్రాంతమైన నెల్లూరు కూరగాయల మార్కెట్ వద్ద ఈరోజు నెల్లూరు శాసనసభ్యులు కోటంరెడ్డి గిరిధరెడ్డి గారి తల్లిగారైన కోటంరెడ్డి సరళమ్మ జ్ఞాపకార్థం ఈరోజు కూరగాయల మార్కెట్ అసోసియేషన్ వారి మిత్ర మండలి రామ్ లక్ష్మణ్ అజీజ్ భాయ్ అందరూ కలిసి మంచిగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మిత్ర మండలి వారికి అభినందనలు తెలిపారు. వీరు భవిష్యత్తులో ఎటువంటి మంచి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రామ్ లక్ష్మణ్ అజీజ్ భాయ్, సురేష్, అరుణ్, సతీష్, రాజా, జగదీష్, మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రజల దాహాన్ని తీర్చడం కోసం ఈ మార్కెట్ సెంటర్లో ముఖ్యంగా ఈ సెంటర్ ఎంత రద్దీగా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. అన్ని చుట్టుపక్కల గ్రామాల నుండి ఇక్కడికి వస్తారు. వాళ్ళందరూ వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ కడుపు చల్లగా ఉండడం కోసం ఈరోజు కోటంరెడ్డి సరళమ్మ గారి జ్ఞాపకార్థం ఈ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు రామలక్ష్మణులు అలాగే అజీజ్ గారికి ఈ అందరికీ కూడా మా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాము. వీరిని అలాగే కూరగాయల మార్కెట్ మిత్ర మండలి అందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తాము. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఓన్లీ చలివేంద్రం కాకుండా ఈ చలివేంద్రం ఉన్న రోజు మజ్జిగను సప్లై చేస్తున్నందుకు వారికి మరిన్ని ధన్యవాదాలు. శ్రీధరెడ్డి గారు మరియు కోటంరెడ్డి గిరిధరెడ్డి గారుల మాతృమూర్తి కోటంరెడ్డి సరళమ్మ గారి జ్ఞాపకార్థం మార్కెట్ మిత్రమండలి తరఫున దాని బాధ్యత తీసుకొని రామలక్ష్మణులు మరియు అజీజ్ భాయ్ గారు, సురేష్ వీళ్ళందరూ కలిసి మార్కెట్ కమిటీ తరఫున వీళ్ళందరూ బాధ్యత తీసుకొని అందరూ కలిసి మజ్జిగ చలివేంద్రం ఒకరోజు మజ్జిగ పెట్టి రిమైనింగ్ రోజంతా వాటర్ పెట్టుకుంటా కంటిన్యూస్గా మజ్జిగ చలివేంద్రం పెట్టడం. పుచ్చకాయ కూడా ఈ వేసవికాలం చల్లదనానికి పుచ్చకాయ, ఒకరోజు వాటర్ మెలనం, ఒకరోజు పుచ్చకాయ, ఒకరోజు కిరిమికాయ, ఒకరోజు మజ్జిగ, ఇలా ఒకరోజు రసన, ఇటువంటి వినూత్న కార్యక్రమం పేద ప్రజలందరూ మార్కెట్ కూరగాయలు కొన్ని ఉదయాన్నే వస్తారు. వాళ్ళకి వేసవి దప్పిక దాహం తీర్చడానికి ఈ కార్యక్రమాన్ని ముందుకొచ్చిన మా అమ్మల ఇద్దరికి శుభాకాంక్షలు నిత్యం వేలాది మంది తిరిగే నెల్లూరు కూరగాయల మార్కెట్ దగ్గర ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారు మరియు గిరిధరెడ్డి గారి తల్లి కోటంరెడ్డి సరళమ్మ గారి జ్ఞాపకార్థం ఈరోజు కూరగాయల మార్కెట్ అసోసియేషన్ మరియు ఫ్రూట్స్ మార్కెట్ అసోసియేషన్ వారి మిత్ర మండలి మరియు రామలక్ష్మణ, అజీజ్ భాయ్ అందరూ కూడా ఈరోజు అందరూ కలిసి వారి మిత్రులందరూ కలిసి ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎవరైతే ఈ ఫ్రూట్స్ మార్కెట్ మరియు కూరగాయల మార్కెట్ అసోసియేషన్ మిత్ర మండలి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వారు భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని వారందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటారు. మా కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారి సూచనల మేరకు వాళ్ళ తల్లి గారి జ్ఞాపకార్థంతో నెల్లూరు కూరగాయల మార్కెట్ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఈరోజు మద్రాసు బస్టాండ్ మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఎండల తీవ్రత రోజు రోజుకి అధికం అవడంతో ఇక్కడికి వచ్చే వ్యాపారస్తులు అందరూ కలుసుకొని కూరగాయలు కొనేటందుకు వచ్చేటటువంటి వినియోగదారులందరూ కూడా మజ్జిగ అందించడం ముఖ్యం అనుకొని మేమందరం కూడా కలిసి ఈరోజు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం మా మిత్ర మండలి తరఫున మా అందరికీ చాలా గర్వంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు రోజుకొకటి మేము మార్కెట్లో చేస్తామని చెప్పి కూడా మేము చెప్తున్నాము. ఒక్కొక్క రోజు ఒక మజ్జిగ, ఒక్కొక్క రోజు ఫ్రూట్స్, ఒక్కొక్క రోజు పుచ్చకాయలు, ఆ విధంగా మేము ఈరోజు ఇవ్వడానికి మేము ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉన్నాము. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం.